ఏయ్, ఏం చేస్తున్నావు? అది మీరు ఓ, నువ్వు కావాలని నీ బెడ్ ఇక్కడ వేసుకుంటున్నావు కదా? ఎందుకంటే నేను లేచినప్పుడు తెలియకుండా నా కాలు నీ మీద పడితే నీకు దెబ్బ తగ్గుతుంది, నువ్వు వెంటనే నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయొచ్చు కదా? నేను ఇక్కడ నువ్వు అంతకంటే పెద్ద ప్లాన్ వేసుంటావు. నేను లేచినప్పుడు తిన్నగా నీ మెడ మీద కాలు పెట్టాను అనుకో, అప్పుడు నువ్వు పైకి పోతావు, నేనేమో జైలుకి వెళ్ళిపోతాను, అంతేనా? ఒక్కసారి కూడా మంచిగా ఆలోచించలేరా? మీరు పడుకోవడం చూస్తే కింద పడతారనిపించింది, అందుకే కింద పడితే తగలకుండా ఉంటుందని ఇది పెడుతున్నాను. అలాగా? నేను మంచిగా ఆలోచించలేదు, కానీ నువ్వు ఎంతో మంచిగా ఆలోచిస్తుంటావు. నువ్వు బాగా డ్రామా ఆడుతున్నావు నాకు తెలుసులే. ఎందుకంటే నేను కింద పడిపోతానంటే నువ్వు ఇక్కడ బెడ్ కాదు, దానికి బదులుగా డంబెల్స్ పెట్టేదానివి. ఇంతవరకు నేను అలా అనుకోలేదు, కానీ మీరే నాకు ఐడియా ఇచ్చారు. ఈసారి పడేలా ఉన్నప్పుడు డంబెల్స్ కి బదులుగా ఇక్కడ వేడి నీళ్లు పెడతాను. నువ్వు పెడతావు, నీకు నా ఫేస్ అంటే కుళ్ళు కదా. ఫేస్ టచ్ 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 టచ్. ఏయ్, ఎందుకు టచ్ చేస్తున్నావు? నువ్వు ఫేస్ మీద వేడి నీళ్ళు పోయాలనుకుంటున్నావు కదా? కుళ్ళు కదా నీకు నా ఫేస్ అంటే? కాల్ చేయాలనుకుంటున్నావు కదా నా ఫేస్ని? నీ సంగతి ఇప్పుడు తెలుస్తాను. కానీ నేనే చేసా. జరుగు, నేను ఇక్కడ డిప్స్ తీయాలి. రాత్రంతా నిద్ర పట్టలేదు, తెల్లారెక్కి పడుకున్నాను, అందుకే లేవడం లేట్ అయింది. ప్రజ్ఞ, అక్కయ్య నిన్ను పిలుస్తోందమ్మా. వస్తున్నానమ్మా.